మనం ఎవరినైతే చీఫ్ గెస్ట్గా రఘురామకృష్ణ గారిని ఇస్తామో వారు స్పెషల్ గెస్ట్గా ఎవరైతే వచ్చారో వారు ఇద్దరూ కూడా ఈవేళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం రావడం, దాని తర్వాత సీఎం గారు డిప్యూటీ సీఎం గారితో ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారంట. కొంచెం లేట్ అవుద్ది, ఈ లోపల వచ్చినట్టయితే మధ్యలో జాయిన్ అవుతాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పారు. కనుక ఇప్పటికే మనం అనుకున్న దానికన్నా ఒక గంట లేట్గా మొదలు పెడుతున్నాం. ఇంకా లేట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. కనుక సిటిజన్ ఫోర్స్ పూర్తిగా చారిటబుల్ ఆర్గనైజేషన్, నేషనల్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్తో లైసెన్స్ పొందింది. ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఇక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేవు. మరి గెస్టులను పొలిటీషియన్స్ ఎందుకు పిలిచారన్నట్టయితే సిటిజన్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం అన్నది మనకు అనవసరం, గవర్నమెంట్కి పబ్లిక్ సర్వెంట్స్కి సపోర్ట్ చేయడం అన్నది మనం చేయం. కనుక ప్రభుత్వానికి ఇక్కడ మన తరపున ప్రతినిధిగా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు. నేను అడిగారు, రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ప్యూర్ పొలిటీషియన్ గారు, ఇండస్ట్రియలిస్ట్, కొన్ని వేల మందికి అయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఏదైతే మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎంతో కొంత మనంతట మనం గవర్నమెంట్ చేసే పనుల్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ మీద ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక భారం తగ్గించాలని ఎలాగైతే మనం కృషి చేస్తున్నామో అదే కాన్సెప్ట్ ఆయన కూడా చాలా నుంచి చేస్తాం. అందుకని ఆ కాన్సెప్ట్ కలిసింది కాబట్టి వారిని కూడా వచ్చినట్టయితే మనం చేసే కాన్సెప్ట్కి ఆయన కాన్సెప్ట్కి ఉన్నాయి కాబట్టి మనం ఇంకా విస్తృతంగా ముందుకెళ్ళొచ్చని వారికి చెప్పారు. వారు చెప్పడం జరిగింది, వారు రావడానికి